నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. సో కంటెంట్ స్టార్ట్ చేసే ముందు క్లాసెస్ ఎప్పుడు ఉంటుంది అని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంది? స్పెషల్ క్లాస్ ఏమైనా ఉందా? మనకి ఇప్పుడు ఏంటంటే మనకు ఈ 2024 ఈ 25 ఫిబ్రవరికి మనకి అనంతపూర్లో క్లాస్ ఉందండి. తర్వాత 3 మార్చి బెంగళూరులో ఉంటుంది, 10 మార్చి వచ్చి రాజమండ్రిలో ఉంటుంది, అలాగే 17 మార్చి వచ్చి హైదరాబాద్లో ఉంటుంది, మళ్ళీ 31 మార్చి వచ్చి తిరుపతిలో ఉంటుంది. ఇది మనకు ఎవ్రీ మంత్ షెడ్యూల్స్ ఇవి. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అలాగే దీంతో పాటు మనకు స్పెషల్ క్లాస్ అని చాలామంది అడుగుతున్నారు కాబట్టి, చాలా రోజులైంది కాబట్టి, మన స్పెషల్ క్లాస్ వచ్చి హైదరాబాద్లో ఉంటుందండి. 7th ఏప్రిల్ 2024 అండి. 7th ఏప్రిల్లో మనకి హాయిగా మనకి ఆ టైంలో మనకు అన్ని కన్వీనియన్స్గా ఉన్నాయి కాబట్టి ఆ టైంలో మనకి స్పెషల్ క్లాస్ ఉంటుంది. స్పెషల్ క్లాస్ ఏంటంటే మనం ఎప్పుడు చెప్పుకునేది, ఖచ్చితంగా ఒక రెగ్యులర్ క్లాస్ అటెండ్ చేసి వస్తే మీకు స్పెషల్ క్లాస్ ఈజీగా అర్థమవుతుంది. ఇంకోటి మనకి ఇంకా కొత్త సర్ప్రైజ్ ఏంటంటే, మనం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం సెషన్స్ క్లాసెస్ పెట్టాలి 3 days అని చెప్పేసి. దాన్ని మనం గోవాలో డిసైడ్ చేసాం. గోవాలో 3 days మనకు సెషన్స్ క్లాస్ ఉంటుంది. దానికి కూడా మనకి ఏంటంటే స్పెషల్ క్లాస్ అటెండ్ చేస్తే అది అర్థమవుతుంది. ఎందుకంటే స్పెషల్ క్లాస్ మనం ఒక స్థాయి వాళ్ళకి అర్థమవుతుంది అనుకున్నాం. అంటే రెగ్యులర్ క్లాస్ అర్థమైతేనే ఇది అర్థమవుతుంది అనుకున్నాం. లేదు మీరు మేధావులు అనుకుంటే దానికి డైరెక్ట్ రావచ్చు. ఈ సెషన్ క్లాస్ ఎట్లా అంటే, ఖచ్చితంగా మీ జీవితానికి మీరు ఏదో ఒకటి మీరు సాధించాలి కాబట్టి ఆ విధంగా దాన్ని డిజైన్ చేయడం జరిగింది. అది డబ్బు కావచ్చు, మీ క్యారియర్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. 3 days క్లాస్ ఉంటుంది గోవాలో. కాబట్టి ఈ స్పెషల్ క్లాస్ అటెండ్ చేస్తే మీకు అది ఇంకా అర్థమవుతుంది. దానికోసం మ్యాక్సిమం స్పెషల్ క్లాస్ అటెండ్ చేసే ప్రయత్నించండి. అందుకే ముందుగా మనం స్పెషల్ క్లాస్ పెట్టాము, తర్వాత సెషన్ క్లాస్ ఉంటుంది. అది స్పెషల్ క్లాస్ అటెండ్ చేసిన వాళ్ళకే సెషన్స్ క్లాస్ ఉంటుంది. మామూలుగా ఎవరో కస్టమర్ నేను వస్తాను, ఎవరో క్లయింట్ నేను వస్తాను క్లాస్కి స్టూడెంట్ అంటే అది వీలు కాదు. స్పెషల్ క్లాస్ అటెండ్ చేసిన వాళ్ళకే సెషన్స్ క్లాస్లో తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వీలైనందుకు అది అటెండ్ చేసే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ స్పెషల్ క్లాస్ చాలామంది అటెండ్ చేస్తున్నారు. ఆల్రెడీ మనకి ఎప్పుడో బుకింగ్ స్టార్ట్ అయిపోయినాయి. ఎందుకంటే మణిమంత్ర కుటుంబ సభ్యులు ఉన్నారు కదా, ఆల్రెడీ 150 మంది రెడీ అయిపోయినారు సెషన్స్ క్లాస్కి. కాబట్టి కొత్తగా ఎవరైతే అటెండ్ చేయాలనుకున్నారో వాళ్ళు ఆ నెంబర్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా స్పెషల్ క్లాస్ అటెండ్ చేస్తేనే దానికి రావాలి, లేకపోతే దానికి ప్రవేశం ఉండదు. ఇది కరకండిగా చెప్పేస్తున్నాను. 596వ మణిమంత్ర వీడియో అండి. సో ప్రీవియస్ వీడియోస్లో మనం చాలా డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. అండ్ ఎవరైతే ఈ సబ్జెక్ట్ని పట్టుకుని ముందుకు వెళ్తూ ఉన్నారో వాళ్ళ సక్సెస్ స్టోరీస్ కూడా చాలా చూసాం మనం. స్పెషల్ క్లాస్ కూడా రాబోతుంది, దానికి కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు. గోవాలో కూడా క్లాస్ పెడుతున్నారు. మన దుబాయ్లో పెట్టినాం, మన గోవాలో ఎందుకు మనం పెట్టుకోం. ఎస్, థ్యాంక్ యూ అండ్ విష్ ఆల్ ద బెస్ట్. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? మనకి ఏంటంటే, మన జీవితాన్ని మార్చేవాడు ఎవడు అనుకున్నప్పుడు, ఎన్నో రకాల అన్వేషణ చేస్తున్నప్పుడు మనకు తెలిసినంత మట్టి జ్ఞానానికి, అంటే మన పరిసరాలు కావచ్చు, మన చుట్టుపక్కల ప్రదేశాలు కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళు ఏమంటారంటే, ఒక పని చేస్తావా పలానా ఈ దగ్గర పోతే ఏదో ఒకటి నీకు సొల్యూషన్ ఇస్తాడు. అంటే ఒక దేవుడు కావచ్చు, లేకపోతే ఒక మొక్కు కావచ్చు, లేదంటే ఇంకేమైనా కావచ్చు, ఎవరి దగ్గర పోతే మీకు ఏదైనా ఒక సొల్యూషన్ దొరుకుతుంది అనేది వాళ్ళ గతంలో ఏదో చేసి ఉండు, లేకపోతే ఎవరు తెలిసిన వాళ్ళ దగ్గరికి మీకు సజెషన్ చేయడం జరుగుతుంది. అది మన నిజంగా సక్సెస్ అవుతుందా లేదా, అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అంటే, ఒక తాయితు కానీ, ఒక యంత్రం కానీ, ఒక దేవుడు కానీ, ఒక పూజ కానీ మీ జీవితాన్ని మార్చలేడు. ఎందుకు మార్చలేడు అంటే, అది మీరు చేసే ప్రయత్నంలో ఒక ప్రాథమిక దశ మాత్రమే అవుతుంది తప్ప మీకు సంపూర్ణత్వం అనేది లేదు దాంట్లో. అర్థమైందా? కాబట్టి మీరేమనుకుంటున్నారంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత నా జీవితం మీద మారబోతుంది, అతను ఏదో సలహా ఇస్తాడు, ఏదో చేయబోతాడు అని ఒక ఆలోచన ద్వారా మీరు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. నా దగ్గరికి ఒక క్లయింట్ వచ్చాడు, మంచి ఎడ్యుకేటెడ్, వెల్ ఎడ్యుకేటెడ్. నేను ఈయన ఏం అవసరం వచ్చింది చూస్తే బాగానే ఉన్నాడు, మంచిగా ఇదిగా ఉన్నాడు, హైట్ పర్సనాలిటీ చూస్తే అసలు ఆయనకి ఏం సమస్య అన్నట్టు లేదండి, హెల్తీగా ఉన్నాడు. మళ్ళీ సార్ చెప్పండి సార్ అన్నాను. కానీ ఆయన పెద్ద అయినా, నాకంటే పెద్ద ఆయన, బుక్ తీసి ముందు పెట్టాడు ఆ టేబుల్ మీద. ఏం బుక్ సార్ ఇది అన్నాను. నేను తిరగని జ్యోతిషుడు లేదు, ఓకేనా, దానికి సంబంధించిన మొత్తం ఉన్న ఏదైతే డాటా ఉందో నా జ్యోతిషానికి సంబంధించి మొత్తం, ఇది హాస్టల్కి సంబంధించి, దీనికి సంబంధించి, ఈ జేమ్స్ స్టోన్కి సంబంధించి ఇదంతా ఫైల్ అండి అన్నాడు. అయితే ఏంటి మరి నాకెందుకు చూపిస్తున్నారన్నాను. అన్నీ అయిపోయినాయి, లాస్ట్ మీ దగ్గరకు వచ్చాను, మీరు ఏమైనా సొల్యూషన్ చెప్తారేమన్నాను. ఎందుకు ఇన్ని చేశారు కదా, మరి చేసినప్పుడు మీకు ఏదో ఒక ఫలితం కనిపించాలి కదా. లేదండి నేను, మీరు వెల్ ఎడ్యుకేటెడ్ కదా, మరొక దగ్గర వెళ్ళారు, మీకు అక్కడ కానప్పుడు ఇంకా మళ్ళీ దాన్ని నమ్మకుండా సైలెంట్ ఉండొచ్చు కదా.
అంటే ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు కదండి, అలా ఆశ ఉంటుంది కదా మనిషికి అనేది, ఎక్కడ కాకపోతే ఇంకో దగ్గర, ఎక్కడ కాకపోతే ఇంకో దగ్గర, ఏదో రకంగా ఒక సెటిల్మెంట్ వస్తుందనే ఆశతో నేను వెళ్ళాను. విసిగి వేశారు పని సార్, 10 సంవత్సరాల ఫైల్ ఇది అని చెప్పాడు ఆయన. మరి ఇప్పుడు ఏంటి అన్నాను. అంటే మీరు ఏదైనా సొల్యూషన్ చెప్తారేమో, చెప్తే నాకు దారి ఏమైనా కనిపిస్తుందేమో. నేను జ్యోతిషం అవన్నీ చెప్పట్లేదు కదా, మరి ఇప్పుడు మళ్ళీ నేను అదే చెప్తే దానికి నాకు తేడా ఏం లేదు కదా. బాగుపడడానికి ఏమైనా మార్గం ఉందేమో చెప్పండి, లేదంటే ఏం లేదని చెప్పండి, నేను వెళ్ళిపోతాను అన్నాడు. సార్ రెండు చెప్తాను అన్నాను. ఓకేనా, మీరు బాగుపడాలని ఖచ్చితంగా డిసైడ్ అయినారా? డిసైడ్ అయినాను. ముందు దీన్ని కాల్ చేయండి అని చెప్పేసి, ఈ ఫైల్ని కాల్ చేయండి, ఫైల్ని కాల్ చేయండి, సీరియస్గా చెప్పాను. అదేంటి సార్, ముందు కాల్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉంటుంది సార్ అంటే, పనికిరాని దాన్ని మనం ముందు ఎమ్మటే త్యజించాలి దాన్ని. ఓకేనా, అది మన ముందు ఉందనుకో, మాటికి మళ్ళీ అటువైపు మనసు వెళ్తుంది. అందుకే మన సబ్జెక్టులు ఏం చేస్తామంటే, నెగిటివ్స్ ఏవైతున్నాయో వాటన్నిటి కాల్చి పడేస్తాం. ఎంట్రల్గా మనం ఇంత చెప్పుకున్నాం, మనం ఎలా బంద్ చేయాలి, ఏం చేయాలి అవన్నీ. ఇదంతా నెగిటివే కదా. ఎవడు నీ జీవితంలో పాజిటివ్ చెప్తాడు? నీకు ఇలా ఉంది అలా ఉంది, శాంతులు పూజలు చేసుకొని చెప్తారు తప్ప, ఎక్కడ కూడా నీ ఈ బ్రైట్ ఫ్యూచర్ ఉంది, ఇక్కడ నువ్వు బాగుంటావని చెప్పు. నేను ఇది ఇంత ఎందుకు నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానంటే, ఒక వ్యక్తి మా గురుగారి దగ్గరకు వచ్చారు. మంచి పండితుడు, మంచి జ్యోతిష్యుడు. ఓకే, నేను అప్పుడు కొత్తగా నేర్చుకుంటున్నాను, గురుగారి దగ్గర శిక్షణ పొందుతున్నాను. ఆ సమయంలో ఒక మంచి పండితుడు వచ్చాడు, విద్వాంసుడు, మంచి పండితుడు, జ్యోతిష్యుడు. వచ్చిన తర్వాత ఆయన దశాంతర దశల గురించి చర్చ జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య. జరుగుతున్నప్పుడు ఆయన ఒక జాతకాన్ని ఇచ్చాడు గురువుగారికి. ఇచ్చేసి ఈ జాతకం ఈ పరిస్థితుల్లో ఈ కుజుడు ఇన్ని రోజులు ఇక్కడ ఉండాలి సార్. ఇక్కడ ఉన్నప్పుడు ఆయన జీవితంలో ఒక గొప్ప మార్పు రావాలి. దాంతోపాటు ఏంటంటే ఉన్న అప్పులన్నీ తీరిపోవాలి. 11 నెలలు 6 రోజులు ఉంటాడు. ఓకే, అలా ఉన్నప్పుడు ఏమైందంటే ఖచ్చితంగా మొత్తం అప్పులన్నీ తీరిపోవాలి. కానీ ఇంకొక నెల మాత్రమే ఉంది. ఆయన అదే అప్పులు కూరుకుపోయాడు. ఎందుకు పడలేకపోతున్నాడు? దానికి సంబంధించిన రెమెడీస్ ఏమైనా ఉంటే కూడా నేను చేయించాను. ఓకేనా, ఆయన మామూలు కాదు, మంచి పండితుడు, నేనే చెప్తున్నాను కదా, గొప్ప జ్యోతిషుడు, మంచి సీనియర్, మంచి బాగా అనుభవం ఉన్నవాడు. ఇది ఎందుకు ఇక్కడ మిస్టేక్ జరిగింది అని గురుగారితో చర్చ చేయడం జరిగింది. నేను ఆశ్చర్యపోయాను. అంతా ఇలా కూడా ఉంటుందా అని నాకు తెలియదు అప్పుడు. ఆయన అన్నాడు, ఒక పని చేయరా, దాన్ని ఇలా క్యాల్కులేషన్ చేయి, అంతా అయిపోయింది. 1 గంట సేపు ఆయన క్యాల్కులేషన్ చేశాడు. గురువుగారు చెప్తున్నారు. అంతే అయిపోయిన తర్వాత అక్కడ గురువులో కుజుడేదో ఉంది, ఏమొచ్చిందిరా అన్నాడు ఆయన. చూసి అక్కడ గురువు 2 లేరు, 2 మాయమైపోయినాయి. అర్థమైంది? గురువు లేడు, కుజుడు లేడు, 2 మాయమైపోయినాయి. అదేంటి గురువుగారు అసలు కనిపించట్లేదు ఇక్కడ అన్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీకు గ్రహచక్రంలో కుండల్లో కనిపించే గ్రహాలు ఏవైతే ఏ స్థానాలు ఉన్నాయో అవి కాకుండా దాన్ని మారుస్తూ నక్షత్ర చక్రం అని ఒకటి ఉంటుంది. ఆ నక్షత్ర చక్రంలోకి వెళ్ళిన తర్వాత ఏమైపోతాయంటే, అసలు గ్రహాలు మాయమై ఏవైతే లోపల దాక్కున్నాయో అవి బయటకు వస్తాయి. ఇప్పుడు వాడి జీవితంలో అక్కడ గురువు కుజుడు లేడు. వాడి జీవితంలో ఎలా బాగుపడతాడు, ఎలా అప్పులు తీరిపోతాయి? అర్థమైందా? కాబట్టి ఆ లైఫ్ అలాగే ఉంది. ఆశ్చర్యపోయినాడు. అసలు నాకు ఇప్పటివరకు తెలియదండి ఇది అన్నాడు ఆయన. ఇది ఒక సిస్టమ్ రా, నీకు చెప్పాను, ఇప్పుడు అర్థమైంది కదా, కనిపించేది ఒకటి ఉంటుంది, అక్కడ ఉంది ఇంకోటి. కాబట్టి మనం ఏమనుకుంటామంటే, ఈ గ్రహాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి వీడికి బాగా జరగాలని మనం అనుకుంటాం. అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, జ్యోతిషం అనేది కూడా ఒక సముద్రం. అంత లోతు తెలిసిన వాళ్ళు ఈ రోజుల్లో లేరు చాలామంది. ఎవరో ఎక్కడో లేదా ఒక 2-3. అలాంటిది అది నీ జీవితాన్ని మారుస్తుందా అంటే మార్చడానికి లేదు. ఎందుకంటే అది కొంతవరకు అని చెప్పబడింది. అర్థమైందా? నేను గతంలో కూడా ఎన్నోసార్లు దీని మీద ఎక్స్ప్రెషన్ ఇచ్చాను. కాబట్టి దాన్ని పట్టుకుని నీ జీవితాన్ని అనవసరంగా సమయం వృధా, టైము, డబ్బు ఇవన్నీ వృధా చేసుకోకుండా, మనకింత ఎక్సలెంట్ సబ్జెక్ట్ ఉంది కదా. ఇక్కడ మన సబ్జెక్ట్లో ఏ జ్యోతిషాలు వర్తించవు, ఏ వాస్తు వర్తించదు, ఏ యంత్రం వర్తించదు, ఏ తాయితో వర్తించదు కదా. ఇవన్నీ ఏముండవు కదా. అయినప్పుడు కేవలం నీకు నువ్వే రాజుగా, నీకేం కావాలో నువ్వు సృష్టించుకోవడం అనేది నీ యొక్క మనసు యొక్క ఆలోచన బట్టి ఉంటుంది కదా. కాబట్టి దాన్ని సృష్టించుకుంటే అయిపోతుంది కదా. ఆయన దిమ్మ తిరిగిపోయింది ఆయనకి. నేను ఒకటే మాట అన్నాను, ముందు దీన్ని కాల్చానండి. మీరు నమ్మండి, నేను చెప్పినట్టు వింటున్నారు కాబట్టి నేను ఇది ఒకటే సలహా ఇస్తాను, ముందు ఈ ఫైల్ని కాల్ చేయండి. మళ్ళీ జీవితంలో ఎవరి దగ్గరికి వెళ్ళకండి, నాలాంటి వాడి దగ్గరికి కూడా రాకండి. సబ్జెక్టును పట్టుకోండి అంతే. ఆ సబ్జెక్ట్ అనేది జెన్యూన్, అది ఉంది. ఎందుకంటే మనకు ఎన్నో రిజల్ట్స్ ఉన్నాయి, నేను చెప్పలేదు, మన ఋషులు చెప్పారు. ఆ సబ్జెక్ట్ని పట్టుకోండి
హాయిగా సక్సెస్ అయిపోతా అన్నారు. మరి నమ్మండి, ఒక్కసారైనా నాకు ఒక మీటింగ్లో కలిసాడు తప్ప నా దగ్గర పర్సనల్గా రాలేదు. వచ్చి డైరెక్ట్ మా క్లాస్లో చెప్పాడు, ఇది పరిస్థితి, నేను ఇవాళ ఇన్ని కోట్లు సంపాదించాను, నా పనులన్నీ తీరిపోయినాయి, ఇవాళ లగ్జరియస్ లైఫ్ అనుభవిస్తున్నాను. ఎందుకు? అప్పటి వరకు నేను ఇతరుల మీద ఆధారపడి ఉన్నాను. ఒక యంత్రము, ఒక తాయితో, దేవుడు, పూజలో, జ్యోతిషం. ఇప్పుడు నా మీద నేనే డిపెండ్ అయి ఉన్నాను. నాకేంటనేది, నా దారేంటని నాకు స్పష్టంగా కనిపిస్తుంది. నేనేం చేయాలని నాకు తెలుసు. కాబట్టి నేను ఇవాళ సక్సెస్ అయ్యాను. కాబట్టి వాటన్ని పక్కన పెట్టేసి మిమ్మల్ని మీరు నమ్ముకోండి అందరి ముందు ఆయనే చెప్పాను, నేను కాదు. అంటే ఎంతవరకు ఏదైనా ఎంతవరకు మనకు తెలియదు. మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు ఆయన దాంట్లో తిట్ట, ఆ శాస్త్రంలో తిట్ట, మనకి దాని గురించి ఒక ముక్క తెలియదు. ఇప్పుడు ఒక సైన్స్ స్టూడెంట్ అనుకోండి, దాని గురించి మాట్లాడితే నీకు అర్థమవుతుంది. జ్యోతిషం గురించి నీకేం మాట్లాడితే అర్థమవుతుంది. వాడు ఏదో చెప్పింది మనం ఇంటి వరకు చేసేస్తాం. అలా ఎంతకని ఇంత ఫైల్ పెట్టి రావడం అంటే 10 సంవత్సరాల నుంచి ఎన్ని లక్షలు పెట్టి ఉన్నాడు ఆయన, ఎంత విసిగిపోయి ఉన్నాడు. చివరికి వస్తే ఒకటే డూ ఆర్ డై, మీరు ఏం చెప్తే తిందామని వచ్చాను అంతే. అంతకంటే ఏం చెప్పలేదు, సింపుల్గా చెప్పాను అన్నమాట. సెట్ అయిపోయింది, లైఫ్ మొత్తం సెట్ అయిపోయింది. బాగుంది సార్. ఎనీవేస్ వాస్తవం. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అనేటువంటి. ఓన్ డెస్టినీ. ఎవడో నీ తలరాతను రాసేవాడు, వాడికి పని పాటలేదు. నీ తలరాతను నువ్వే రాసుకోవాలి. ఎలా రాసుకోవాలి కూడా ఎన్నోసార్లు చెప్పాం కదా. అయ్యా మీ తలరాతను మీరే రాసుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.